అందరికీ నమస్కారం. నిన్న పిల్ల సైకో వంశీని పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఊడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు ఊడదీస్తాడట. ఇది వంశీని ఏళ్ళని లోపరేసినందుకు. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీనిమేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారని ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ నిన్న వంశీని కలవడం మొదలుపెట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసావు, వల్లభనేని వంశీ కలిసావు. సరే, నేను నందిగామ సురేష్ మంచాడని చెప్పను. నందిగామ సురేష్ ఒక దళితుడు. ఆ దళితుడు 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఎందుకు కలవలా నువ్వు? దళితుల మీద నువ్వు ప్రేమ లేదు, దళిత వ్యతిరేకివి. అలాగే ఇవాళ వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడు, ఎవరిని బెదిరించాడు? ఒక దళితుడిని. అంటే దళితుల్ని బెదిరించి దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి? కొడాలని వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకి అసూయ అంట. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? వాళ్ళ కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? తెలియకుండా మాట్లాడితే అసలు రాజకీయాల్లో నీకు ఓనమాలు కూడా తెలియవని లోపల వంశీ లోపల జైల్లో ఉంటే వాళ్ళ భార్య నీ పక్కనుండి నువ్వు అన్న మాటకి నవ్వుతుంది. అంటే అది పెద్ద జోక్ కింద తీసుకుంది. ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూసుకో. ఇంట్లో యూట్యూబ్లో నిన్ను మాట్లాడితే పక్కన వాళ్ళు నవ్వుతున్నారో లేదో చూసుకో. అంటే వాళ్ళకి తెలిసిన రాజకీయం కూడా నీకు తెలియదు. కొడాలా నేను ప్రెస్ వాళ్ళు అడిగితే అట్టేసిన అమ్మకు అట్టున్నారా అని ఇన్నాళ్ళు ఎక్కడికో పారిపోయి స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి 1 రోజులు నామం పెడితే తల్లిదండ్రులు తీసుకొని స్కూల్కి వెళ్తారు చూసారా భయపడి. అలాగ నిన్న జగన్మోహన్ రెడ్డి వెనక ప్రత్యక్షమయ్యాడు. అధికారం ఉండగా తొళ్ళ కొట్టాడు, మేసం తిప్పాడు, గడ్డం దువ్వాడు, రకరకాల చిందులేసినాడు. నిన్న స్కూల్ పిల్లల్లాగా జగన్మోహన్ రెడ్డితో వచ్చి జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళని సమాజంలో ప్రజలు తిరగనివ్వరనే ఒక ఆలోచనకు వచ్చి ముందెందుకు రాలా? మీ ఇద్దరు కలిసే తిరుగుతారుగా. మాట వస్తే గుడివాళ్ళలో ఈ వంశీ మాట్లాడినా నాని పేరు ఎత్తుతాడు, నాని మాట్లాడినా వంశీ పేరు ఎత్తుతాడు. గుడివాడలో నాపై చంద్రబాబును పోటీ చేయమని, గన్నవరంలో వంశీ మీద లోకేష్ బాబు గారిని పోటీ చేయమని అంటాడు కదా. ఈ వంశీ ఏమో మాట వస్తే వాళ్ళిద్దరు మా ఇద్దరు మీద పోటీ చేయమంటారు కదా. ఆఖరి మీ మీద ఎవరు పోటీ చేసి గెలిచారో తెలుసు కదా మీకు. వల్లభనేని వంశీ మీద, వల్లభనేని వంశీ తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఆ రోజు ఓడిపోయాడు.
అదే యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే, నువ్వు వైసీపీ క్యాండిడేట్ అయితే నువ్వు ఓడిపోయావుగా 30,000 పై చిలకతో. అది చంద్రబాబు నాయుడు గారి స్టామినా. అది గుడివాళ్ళు ఎవరిని పెట్టారు? ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. 30,000 పై ఓడిపోయావుగా. మీ బతుకులకి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కావాలా? నేను చూసారు ఎలా మాట్లాడుతున్నాడు. అప్పుడు అధికారం ఉంది, మాట్లాడాం. ఇప్పుడు అధికారం లేదుగా. అంటే అధికారం ఉంటే ఏదన్నా మాట్లాడొచ్చని కొడాలని అని చెప్పడం. నేను చాలా స్కూల్ పిల్లలాగా చాలా ఎక్కడ మాట జారకుండా తోలకుండా, అయితే మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తే అట్టేసిన అమ్మకి అట్టున్నారా అది చెప్పడం కూడా రాలాగా. ఆ దోశ వేసిన వాళ్ళకి దోశన్నారా ఏదో చెప్పాడు. ఆ డైలాగ్ మేమే చెప్పేది, అట్టేసిన అమ్మకి అట్టున్నారా అని. మీ ఎవరిని ఉచితంగా ఉత్తు పుణ్యాన్ని ఎవరిని కక్ష సాధించలేదే. నిజంగా వంశీని నానిని లోపడేయాలంటే నెల రోజులు లోపు వేసేవాళ్ళవే. ఇవాళ రికార్డెడ్గా దొరికిపోయాడు వంశీ. ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి ఆ కుర్రాడితో కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పించినందుకు కాబట్టికి కేసు పెట్టారు. వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. దీని మీద ఏంటి మీరు రాద్ధాంతం చేస్తారు? నిన్న విజయవాడ నగరంలో ఒక బేభత్సం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాను. బేభత్సం సృష్టించి ఇవాళ ఆ దగ్గర ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, అతను తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఏదో గూటికి చేరదామని ఒక ఆలోచనలో ఉన్నారని అతనికి రిపోర్టు తెలిసి దాన్ని విజయవాడలో భయంకరమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించాలన్న ప్లాన్తో నిన్న వచ్చాడు. పోలీసులు బట్టలు ఓడదీస్తావా? 5 సంవత్సరాలు ఏ పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించావు నువ్వు? ఆ పోలీసులను వాడుకొని ఆ పోలీసుల సస్పెండ్లు చేపించి ఆ పోలీసుల్ని జైలుకి పంపించి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా అనేక మంది మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్ట్రేషన్ అయ్యాయి, తప్పులు చేసిన వాళ్ళ మీద. నీ హయాంలో ఏ వైసీపీ నాయకుడి మీద కేసులు కట్టారా? ఏ కార్యకర్త మీద కేసులు కట్టారా? నువ్వా మాట్లాడేది పోలీసుల గురించి? కోడికత్తి సీను దాడి నువ్వా మాట్లాడేది వీళ్ళ గురించి? అసలు వంశీ అనేవాడిని నన్ను నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి పరామర్శించావో చరిత్రహీనుడైపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. ఎందుకంటే వంశీ చేసినటువంటి పాపాలు అన్నీ. నువ్వు ఈరోజు మళ్ళీ మిర్చి ఆటకి వెళ్తున్నాడు. ఎన్నికల కోడ్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా తెలుగుదేశం బ్యానర్ ఉందా చూడండి. ఎక్కడన్నా విజయవాడలో మీరు ఒక్కసారి క్లిప్పింగ్ తీసుకెళ్ళి మా ఆఫీస్ కాడ చూడండి ఎన్ని బ్యానర్లు ఉన్నాయో. మేము ఎన్నికల కోడ్ అధికారంలో ఉండి మేము పాటిస్తుంటే అధికారం లేకుండా ఎన్నికల కోడ్ ఎక్కడా పాటించట్లేదు. అదేంటంటే ఒకవేళ కమిషన్ నుంచి వాళ్ళ మీద కేసు పెడితే ప్రభుత్వం పెట్టించిందని తప్పుడు ప్రచారం చేయడానికి. చట్ట వ్యతిరేకంగా వీళ్ళు పనులు చేస్తారు. చట్టంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కావాలని ప్రభుత్వం పెట్టించిందని ప్రభుత్వం మీద నిందలు వేయడానికి. నిన్న వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కిరాయి రౌడీల్ని విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు మామూలుగా వచ్చి పరామర్శించి వెళ్ళొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మందిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం సృష్టించాడా? నిన్న గాంధీనగర్ మొత్తం కూడా భయప్రాంతులు అయిపోయారు ప్రజలు. వెంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నిన్న చేద్దాం అనుకున్నటువంటి అరాచకానికి అది మీకు చాలామందికి మీలో తెలియకపోవచ్చు. బయట నుంచి పోగు చేసుకొని వచ్చి ముందు రోజు రాత్రి విజయవాడ నగరంలో పెట్టి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించడానికి నిన్న చేసినటువంటి పథకం అది.
అందరినీ కూడగట్టుకొని వచ్చాడు. దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నప్పుడు నీ ఎస్సీ మీద జరిగిన దాడిని నువ్వెందుకు ఖండించలేదు? ఖండించకపోక వెళ్ళి పరామర్శించావు. కాబట్టికి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఆయన వైపు ఉన్నారని ఇంకా భ్రమపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే పార్టీ దుకాణం మూసే పరిస్థితిలో ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అరే అరాచకాలు సృష్టించే వాళ్ళ మీద వెళ్ళి మాట్లాడావంటే 4 సార్లు అసలు వంశీ ఈ కేసులో నువ్వు పరామర్శించినా నిన్నన్నా చెప్పాలా? వంశీ చేసింది ఆ రోజు తప్పు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడటం తప్పు అని నిన్న నువ్వు ఖండించాలి. భారతిరెడ్డి గారి గురించి ఎవరన్నా చెప్తున్నారా? అంటే వంశీకి ఒక్కడికైనా నోరు ఉంది, ఇంకెవరికి ఉండదా? మా పార్టీ విధానం అది కాదు. చంద్రబాబు గారి ఆశయం అటువంటిది కాదు. నిన్న కొల్లు రవీంద్ర ఏదైతే వంశీ హర్షవర్ధన్ ఉన్నటువంటి వీడియోని, లిఫ్ట్లో ఉన్నటువంటి వీడియోని, వాళ్ళ ఇంట్లో వీడియోని ప్రెస్ మీద చూపిస్తే అంబటి రాంబాబు అంటాడు, ఏంటి అది మంత్రి చూపించచ్చా? అరే ప్రజలకి సాక్ష్యాలు చెప్పాలి. మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉన్నటువంటి విధానం, దానికి వంశీ అలాంటి వాడో చెప్పాల్సిన పరిస్థితి మా పార్టీ మీద ఉంది. నువ్వు వంశీ శీలుడని కదా నువ్వు వచ్చింది. మా మంత్రి చూపిస్తే దాన్ని అంబటి రాంబాబు వేరే కోణంలో చూపిస్తున్నాడు. వీళ్ళు ఒకటి మాత్రం చెప్తున్నామండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ఈ మాట్లాడిపించాడు. కొడాల నానితో తిట్టించడం కానీ, దేవినేని అవినాష్ని ఆఫీస్ పగల కొట్టడం కానీ, వల్లభనేని వంశీ చంద్రబాబు గారి భార్య గురించి మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వీళ్ళే అనుకున్నాం. కానీ వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది. ఎందుకంటే నిన్న వీళ్ళ ముగ్గురి పేర్లే తీసుకొని వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు అసూయపడుతున్నాడు అంట. ఇంతకన్నా దుర్మార్గం ఉందండి. ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. ఆ మాట అనగానే వంశీ భార్య నవ్వుతుంది పక్కన. ఏంటి రాజకీయాలు తెలియని వ్యక్తితోనా మనం తిరుగుతున్నాం. ఇంకా నయం, వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అలా. వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అలా. అంతవరకు సంతోషించాలి. అసూయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అసూయపడుతున్నాడు. ఈసారి చూపిస్తాడు పులివెందుల్లో అసూయపడుతున్నాడో లేదో చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్పాం, ఎప్పటి నుంచో చెప్పాం మీకు, వీళ్ళిద్దరిని ఓడిస్తారు. అసలుకి నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వంశీని పల్లకరించడంలో రాష్ట్రంలో మొన్న 175 మంది పోటీ చేసినటువంటి వాళ్ళలో 160 మందికి ఇష్టం లేదు. ఏంట్రా బాబు మళ్ళీ మొదటికి వచ్చింది కథ అనుకుంటున్నారు. మొన్నటి వరకు ఓడిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొంత అయితే ఈ వంశీ నాని మాట్లాడిన మాటలకు కొంత ఓడిపోయేవాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బోరుని ఏడిశారు. మళ్ళీ అది రిపీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామన్నా నీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు.
అది నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం చేద్దాం అనుకున్నా సరే అది జరగని పని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబట్టే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవ్వడం కానీ 1996లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు 1996 సంవత్సరాలు ఎలా ఉంది, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి వేగంలో ఎంత ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది, అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన కంట్రోల్ చేయడంలోనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది. నువ్వు అదుపు తప్పిద్దామని నువ్వు అనుకోవడం ఏది వాళ్ళ నాన్న